మిత్రులకు పునఃస్వాగతం. లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం 32వ శ్లోకం చూస్తున్నాం. శ్రీకృష్ణుని యొక్క బాల్యావస్థలు, బాల్య చేష్టలు, బాలకృష్ణుని యొక్క ముగ్ధ మోహన సౌందర్యం ఎంతసేపు చూసినా, ఎన్నిసార్లు మననం చేసినా కూడా తనివి తీరనటువంటిది. అటువంటి మువ్వ గోపాలుని, ముత్తు గోపాలుని యొక్క రూపాన్ని తన కళ్ళారా చూసేటటువంటి భాగ్యాన్ని నాకు ఎప్పుడు కలిగిస్తావయ్యా ప్రభు అంటున్నాడు లీలాసుకుడు. త్వచ్చైశవం త్రిభువనాద్భుతమిత్యవైమి యచ్చాపలంచ మమ వాగ వివాదగమ్యం తత్కిం కరోమి విరణన్ మురళీ విలాస ముగ్ధం ముఖాంబుజముదీక్షితుమీక్షణాభ్యాం త్వచ్చైశవం త్రిభువనాద్భుతమిత్యవైమై. నీ యొక్క శైశవావస్థ, బాల్య రూపం అనేటటువంటిది అద్భుతమైంది అని చెప్పి నాకు తెలుసు. త్వత్ నీ యొక్క శైశవం, బాల్యమును త్రిభువనాద్భుతం, ముల్లోకములకు కూడా ఆశ్చర్యకరమైనది, లేక ముల్లోకములయందు కూడా సాటి లేనిది అనుట ఇతి అవైమి అని నేను ఎరుగుదును. మమ నా యొక్క చాపలం ఆశయును, నీ శైశవాన్ని చూడకోరేటటువంటి కోరిక వాగ వివాద గమ్యం, వాక్ అవివాద గమ్యం, వాక్కులకు వివాదము చే పొందదగినది కాదు, అంటే మాటల్లో చెప్పలేనటువంటిది. ఇతి అనియు అవైమి ఎరుగుదును. నీ యొక్క సుందర సుకుమార బాల్య రూపాన్ని వర్ణించడం అనేటటువంటి మాటలతో సాధ్యం కాదని నాకు తెలుసు. తత్ అందుచేత శైశవాద్భుతమైనటువంటి నీ రూపాన్ని నేను వర్ణించడం నాకు సాధ్యం కాదు. కాబట్టి విరణన్ మురళీ విలాసముగ్ధం, విరణత్ మిక్కిలిగా మ్రోయుచున్న, విరామము లేకుండా మ్రోగుతున్నటువంటి మురళి వేణువు యొక్క విలాస విభ్రమము చేత ముగ్ధ సుందరమైన ముఖాంబుజం, తామర వంటి నీ యొక్క ముఖమును ఈక్షణాభ్యాం నా యొక్క కన్నుదోయి చేత ఉదీక్షితుం చూచుటకు కిం ఏమి కరోమి చేయుదును. ఏ విధంగా నీ యొక్క ముగ్ధ మనోహర తామరబింబము వంటి నీ ముఖాన్ని చూడటానికి నాకు సావకాశం కలుగుతుంది స్వామి. నీ శైశవం 3 లోకాల యందు కూడా సాటిలేని సౌందర్యం కలదని, ముల్లోకములకి ఆశ్చర్యం కలిగిస్తుంది అని నాకు తెలుసు. కాబట్టి అటువంటి ముల్లోకములకు కూడా అద్భుతమైన రూపం కలిగినటువంటి నీ శైశవ రూపాన్ని చూడటం మిక్కిలి కష్టమని కూడా నాకు తెలుసు. అందుమూలంగా నా చాపల్యమును ఓర్చుట కష్టమని ఎరిగి నాకు నీ యొక్క సుందర సుకుమార ముఖాంబుజాన్ని చూపించవయ్యా స్వామి అంటున్నాడు లీలాసుకుడు. దీనికి వేంగనామాత్యుని యొక్క అనువాదం ఇలా పరమ రమణీయంగా కుదిరింది. పరమాశ్చర్యము నీదు శైశవము చెప్పన్ రాదు లోకంబునన్ వరుసన్ నా చపలత్వమట్టిదయని అనిర్వాచ్యంబు చర్చింపుమా మురళీనాద సుధా మనోహర ముఖంభోజాతమీ కన్నులం పరిశీలింపగ కోరినాడ సులభం బాతారతం యజ్ఞతల్. నీ బాల్యం ముల్లోకాలకు ఆశ్చర్యకరమైందని తెలుసు, నా చాపల్యం ఇటువంటిదని చెప్పరానిదని తెలుసు. కాబట్టే మురళీగానముచే మురువు కొలుపుతున్నటువంటి నీ ముఖారవిందాన్ని చూడటానికి నేనేం చెయ్యాలో చెప్పవయ్యా ప్రభు అంటున్నాడు లీలాసుకుడు. స్వస్తి.